అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా మారింది. అయితే దీని వెనుక ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క త్యాగం, సాహసం కూడా దాగి ఉన్నాయి. అయితే ఆమె సావిత్రిబాయి పూలే. ఈమె గొప్ప సంఘ సంస్కర్త, మహిళా విద్య, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధురాలు కూడా. 19వ శతాబ్దంలో మహారాష్ట్రలో బాలికల కోసం పాఠశాలను స్థాపించినటువంటి ధీర వనిత. కుల లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి అద్భుతమైన సాహసమైనటువంటి వ్యక్తి. 1831 జనవరి 3న మహారాష్ట్రలో నయాగాం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఈమెకు జ్యోతిబా పూలేతో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె జీవితం మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఆయన ప్రోత్సాహంతో ఈమె కళ్ళకు రెక్కలు వచ్చినట్టుగా భావించడం అతిశయోక్తి కాదు. 1848లో పూణేలో మొట్టమొదట బాలికల కోసం పాఠశాలను స్థాపించి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మారారు. ఈమె భర్తతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, స్త్రీలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడడం కూడా జరిగింది. ఈ పోరాటంలో ఆమె తీవ్రమైనటువంటి అవమానాలను, దాడులను, వ్యతిరేకతను కూడా చవిచూశారు. సుమారుగా 52 పాఠశాలలను ప్రారంభించారు. 1897లో ప్లేగ్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ సావిత్రి అమ్మ కన్నుమూయడం జరిగింది. అయితే ఈమె జీవితం సామాజిక మార్పుకు, విద్యా వ్యాప్తికి అంకితం. ఈమెను విప్లవ జ్యోతిగా, చైతన్య దీప్తిగా కీర్తిస్తారు. ఈమె స్త్రీ విద్యకు పునాది వేసిన దేవతగా వర్ణించవచ్చు. అయితే ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యమని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి.